అమరావతి రైతులకు కేటాయించిన భూముల్లో వాస్తు ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 156 మంది రైతులకు వాస్తు ఇబ్బందులు ఉన్నట్లు ఆయన గుర్తించారు. 1286 ప్లాట్లకు వీధిపోటు సమస్యలు ఉన్నాయన్నారు. ఒకవేళ వాస్తు బాలేని రైతులు తమకు వేరే చోట కావాలని చెప్తే తప్పక కేటాయిస్తామని వివరించారు. ప్రతి 2 వారాలకు అందరి రైతుల సమస్యలు తప్పక వింటామని పెమ్మసాని వెల్లడించారు. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రైతుల సమస్యలకు పరిష్కారం దిశగా చర్చలు జరిపారు. యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు. లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోటని తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ టు సౌత్ వెస్ట్, సౌత్ టు సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలి. ఇక లంక భూముల విషయంలో ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆర్ఎండ్బి రోడ్డులకు సంబంధించి పరిహారం తక్షణం వచ్చేలా డిఆర్డీఏ చూస్తుందని చెప్పారు. ఆర్ఎండ్బి ఇవ్వాల్సిన పరిహారాన్ని సిఆర్డీఏ ముందుగానే చెల్లిస్తుందని నారాయణ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే ఈసారి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నట్లు తెలిపారు నారాయణ. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో భూసేమీకరణ చేయనున్నట్లు వివరించారు. భూములిచ్చిన రైతులకు గతంలో మాదిరిగానే ప్యాకేజీ అమలు చేయనున్నట్లు నారాయణ స్పష్టం చేశారు. గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికార జరీబు, నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు. దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు.